హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. గుంటూరు కారం ఈ సినిమా కాంబినేషన్ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతిదీ ఇంట్రెస్టింగ్. అయితే అంతే ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ అంతగా నచ్చినట్టు లేదు. అందుకే సోషల్ మీడియాలో పాట రాసిన రామజోగయ్య శాస్త్రిని ట్యూన్ చేసిన తమన్ని ట్రోలింగ్ తో వాయించేస్తున్నారు. ట్రోలింగ్ అవుతోంది సరే, దానికి రామ్ జో రిప్లై ఇస్తుండటంతో ఇంకా రెచ్చిపోతున్నారు ట్రోలర్స్. ఇంతకీ ట్రోలింగ్ కి రైటర్ ఇస్తున్న రిప్లై ఏంటి? మహేష్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో ఉండే ఎక్సైట్మెంటే వేరు. అందుకే ఈ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద జనాల్లో విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం కాస్త అటు ఇటుగా ఉన్న ట్రోలింగ్ ఫేస్ చేయాల్సిందే అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ పరిస్థితి ఇలాగే ఉంది. మహేష్ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఓ మై బేబీ పాట రాసిన రామజోగయ్య శాస్త్రి, ఈ పాటకు ట్యూన్ చేసిన తమన్ సోషల్ మీడియాలో సాలిడ్ గా ట్రోల్ అవుతున్నారు. జనరల్ గా పాట నచ్చినప్పుడు ట్రోలింగ్ జరగడం కామన్. అయితే ఈ ట్రోలింగ్ ని ఇంకా లైమ్ లైట్ లోకి తెచ్చారు రామజోగయ్య శాస్త్రి. ఓ మై బేబీలో ఇంగ్లీష్ లిరిక్స్ ఎక్కువగా ఉన్నాయని, వరస్ట్ మ్యూజిక్ అని కామెంట్స్ చేసిన వాళ్లకు రామజోగయ్య తన స్టైల్లో రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా కుక్కలా మారిపోతోంది. ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేసి జడ్జ్ చేస్తున్నారు. అసలు సాహిత్య విలువలు తెలియని వాళ్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రతి వాడు మాట్లాడేవాడే, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటూ సోషల్ మీడియాలో తన మీద వస్తున్న ట్రోలింగ్ కి కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చారు రామ్ జోగయ్య శాస్త్రి. రిప్లై ఇచ్చి నానా రచ్చ చేస్తుంటే ట్యూన్ ఇచ్చిన తమన్ మాత్రం తన స్టైల్లో లైట్ తీసుకున్నాడు. ట్రోలింగ్ తనకేం కొత్త కాదు అనుకున్నాడో లేక అని అలాగే కామ్ అవుతారనుకున్నాడో కానీ మొత్తానికి ట్రోలింగ్ మీద పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు తమన్. అయితే ఇంత హైప్ ఉన్న సినిమా నుంచి మంచి పాట ఎక్స్పెక్ట్ చేయడం తప్ప అంటూ తమ వర్షన్ లో కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. పాట బాగున్నప్పుడు బాగుంది సూపర్ అని చెప్పాం, బాలేనప్పుడు బాలేదు అని చెప్పడం తప్పేలా అవుతుంది అంటున్నారు జనాలు. ఈ ట్రోలింగ్ ఆగాలి అంటే నెక్స్ట్ రిలీజ్ చేసే పాట మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే అంటున్నారు మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. ప్రభాస్ సలార్ మూవీ మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, క్రేజ్ కన్నా ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే సినిమా మీదే జనాల కాన్సంట్రేషన్ అంతా ఉంది. యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి ప్రభాస్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన స్పిరిట్ ఎలా ఉండబోతోంది? యానిమల్ కి మించి స్పిరిట్ లో ఏం చూపించబోతున్నాడు అంటూ చర్చ స్పీడ్ అందుకుంది. నెగటివిటీ ఉన్న ట్రోలింగ్ జరుగుతున్నా నాన్ స్టాప్ కలెక్షన్లతో దూసుకుపోతోంది యానిమల్ మూవీ. రణబీర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో 15 రోజుల క్రితం రిలీజ్ అయిన యానిమల్ వరల్డ్ వైడ్ గా 800 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. వీటిలో ఇండియాలోనే 500 కోట్లు కలెక్ట్ చేసింది యానిమల్ మూవీ. యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది సరే, అయితే ఈ సినిమా తర్వాత సందీప్ చేసే సినిమా ఇంకెలా ఉంటుందో అన్న ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి జనాల్లో. సందీప్ యానిమల్ సక్సెస్ తో స్పిరిట్ మీద అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన స్పిరిట్ టైటిల్ తోనే యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే యానిమల్ లో ఆడియన్స్ కి కొత్త రకం యాక్షన్, ఎమోషన్ చూపించిన సందీప్ రెడ్డి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ ని ఎలా ప్లాన్ చేస్తున్నాడో అంటూ చర్చ జరుగుతోంది. అర్జున్ రెడ్డి యానిమల్ లో హీరోల్ని డిఫరెంట్ షేడ్స్ లో, డిఫరెంట్ లుక్స్ లో చూపించిన సందీప్ రెడ్డి స్పిరిట్ లో ప్రభాస్ ని ఎన్ని లుక్స్ లో చూపిస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఈ నెల 22న సలార్ రిలీజ్ కాబోతోంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రిలీజ్ చేస్తున్న సలార్ కంటే స్పిరిట్ కే ఎక్కువ హైప్ క్రియేట్ అవుతోంది. సినిమాకి తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో అదరగొడుతున్న సందీప్ ప్రభాస్ తో సినిమా అంటే అసలు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాడో, ఎంత వయోలెంట్ గా చూపిస్తాడో, హీరోయిన్ ఎవరో, యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అంటూ ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాత స్పిరిట్ సినిమాని స్టార్ట్ చేస్తున్నట్టు సందీప్ చెప్పడంతో ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు జనాలు. ప్రస్తుతం సందీప్ యానిమల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంటే ప్రభాస్ మాత్రం సలార్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. 3 ఏళ్ల నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తో హిట్ కొట్టాలనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు.
సరే నెక్స్ట్ సినిమాల మీదైనా ఆశ పెట్టుకుందామని అనుకుంటుంటే ప్రస్తుతం చేస్తున్న 2 సినిమాలు మంచి ఊపులో అనౌన్స్ చేసిన షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి చతికిల పడ్డాయి. ఇంతకీ నితిన్ పరిస్థితి ఏంటి? నితిన్తో సినిమాలు చేస్తున్న డైరెక్టర్ల పరిస్థితి ఏంటి? నితిన్ సినిమాలు ఈ మధ్య అనుకున్నంత రీచ్ లేకుండానే థియేటర్ల నుంచి బయటకొచ్చేస్తున్నాయి. ఆల్రెడీ ఇలాగే డిసప్పాయింట్ చేసింది ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అయితే ఈ ఫ్లాప్ సంగతి పక్కన పెట్టి నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అలా జరిగే ఛాన్స్ ఇప్పట్లో కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నితిన్ చేస్తున్న 2 సినిమాలు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తాయో తెలియని సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాయి. నితిన్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు మూవీ అనౌన్స్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లో పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో ఫుల్ పాజిటివ్ వైబ్ తో పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసింది సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ వేశారు నితిన్. ఈ నెల 13న ఈ బుధవారం మారేడుమిల్లిలో స్టార్ట్ అవ్వాల్సిన తమ్ముడు షూటింగ్ పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేద్దామని టీం మొత్తం వెళ్లినా నితిన్ మాత్రం సారీ నేను షూట్ కి రాలేను అని చెప్పడంతో వేరే దారి లేక టీం మొత్తం వెనక్కి వచ్చేశారు. అసలే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ లో ఉన్న నితిన్ ఈ సినిమా షూట్ కి ఎప్పుడొస్తారో తెలియక తల పట్టుకుంటున్నారు డైరెక్టర్ వేణు శ్రీరామ్. అప్పుడెప్పుడో 2021లో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చేసి హిట్ అందుకున్న వేణు శ్రీరామ్ మళ్ళీ ఇంతవరకు సెట్స్ మీదకెళ్లిందే లేదు. నితిన్ సినిమాతో అయినా మళ్ళీ బిజీ అవుదామనుకుంటే అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు వేణు శ్రీరామ్. తమ్ముడు సినిమా పరిస్థితి ఇలా ఉంటే తమ్ముడు కంటే ముందే అనౌన్స్ అయిన వెంకీ కుడుముల నితిన్ మూవీ సంగతి అతాపతా లేకుండా పోయింది. అనౌన్స్మెంట్ కే పెద్ద వీడియోతో ఇంట్రెస్టింగ్ గా అనౌన్స్ చేసిన టీం తీరా షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి అడ్రస్ లేదు. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాలో రష్మిక ప్లేస్ లో శ్రీలీలని తీసుకోవడంతో సినిమా ప్రస్తుతం షూట్ జరగడం లేదని తెలుస్తోంది. స్టార్ట్ చేసిన కొన్నాళ్ల వరకు స్పీడ్ గా షూట్ చేసిన టీం దాదాపు 3 నెలల నుంచి షూటింగ్ మాటే ఎత్తడం లేదు. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడు మళ్ళీ సెట్స్ మీదకు వస్తుందో అన్న క్లారిటీ లేదు డైరెక్టర్ వెంకీ కుడుములకి. దాంతో నితిన్ సినిమాల పరిస్థితి ఏంటో, డైరెక్టర్లు వేణు శ్రీరామ్, వెంకీ కుడుముల పరిస్థితి ఏంటో అంటూ చర్చ జరుగుతోంది. హీరోల ఏజ్ తో సంబంధం లేదు, వాళ్ళ క్రేజ్ తో సంబంధం లేదు, లాంగ్వేజ్ తో సంబంధం లేదు, స్క్రీన్ స్పేస్ తో కూడా సంబంధం లేదు. సినిమా ఏదైనా సరే రెడీ అంటోంది శృతి హాసన్. చిరంజీవి నుంచి శేష్ వరకు, ప్రభాస్ నుంచి యష్ వరకు ఎవరైనా సరే ఓకే అంటోంది శృతి. మరి ఈ స్మార్ట్ డెసిషన్ శృతికి ఎన్ని ఆఫర్లు తెచ్చిపెట్టింది? శృతి హాసన్ కెరియర్ లో మంచి స్పీడ్ మీద ఉంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన అవకాశాలని ఓకే చేస్తూ దూకుడు పెంచేస్తోంది. ఈ సంవత్సరం ఆల్రెడీ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొట్టింది శృతి. ఈ సినిమాల్లో ఇద్దరు సీనియర్ హీరోలే అయినా సరే వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా తెలుగులో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటోంది శృతి. లేటెస్ట్ గా నాని హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది శృతి. ప్రస్తుతం ప్రభాస్ కి జంటగా నటిస్తున్న సలార్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఇదే ఫ్లోలో మరో 2 సినిమాలకు ఓకే చెప్పింది శృతి. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించిన శృతి లేటెస్ట్ గా అడవిశేష్ తో సినిమా ఫైనల్ చేసింది. కంప్లీట్ గా బాలీవుడ్ మూవీ కాకుండా, కంప్లీట్ గా తెలుగు మూవీ కాకుండా ఫుల్ ప్లెజ్డ్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 18న అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతోంది. శేష్, శృతి కాంబినేషన్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తే ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుందో అన్న టాక్ నడుస్తోంది. షానియల్ డియో డైరెక్టర్ గా సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఒకవైపు శేష్, శృతి సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆన్ ద వే అంటుంటే యష్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన టాక్సిక్ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా శృతి ఫిక్స్ అయిందంటూ టాక్ నడుస్తోంది. గీతూ మోహన్ డైరెక్షన్ లో డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాకు సంబంధించి శృతి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, ఏజ్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది శృతి హాసన్. నరేష్ ని ఇంట్రడ్యూస్ చేస్తానంటున్న నాగార్జున, బ్యాడ్ న్యూస్ చెప్పిన రామ్ గోపాల్ వర్మ, కొత్త సినిమా అనౌన్స్ చేసిన రానా, ట్రైలర్ రిలీజ్ కి రెడీ అవుతున్న కెప్టెన్ మిల్లర్, షూటింగ్ కంప్లీట్ చేసిన బబుల్ గమ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగార్జున హీరోగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా నా సామిరంగా. ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ అంజుని ఈ శుక్రవారం ఇంట్రడ్యూస్ చేయబోతోంది టీం. దీనికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్స్టాపబుల్ నుంచి మరో అదిరిపోయే ప్రోమో రిలీజ్ చేసింది ఆహా.
అన్స్టాపబుల్ లిమిటెడ్ వెర్షన్ నుంచి సుహాసిని, శ్రియ, జయంత్, హరీష్ శంకర్ తో బాలయ్య చేసిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ ఈ 22న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. క్రేజీ కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది. నేనే రాజు నేనే మంత్రితో సూపర్ హిట్ అందుకున్న రానా తేజ రాక్షసరాజు టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు సంబంధించి బ్యాడ్ న్యూస్ అంటూ సినిమాకొచ్చిన యూ సర్టిఫికెట్ చూపిస్తూ పోస్ట్ పెట్టారు వర్మ. కాంట్రవర్సీలో ఉన్న తన వ్యూహం సినిమా ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ధనుష్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కెప్టెన్ మిల్లర్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉంది. హనుమాన్ ట్రైలర్ రిలీజ్ కి వెన్యూ ఫిక్స్ చేసింది టీం. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి డిసెంబర్ 19న ఏఎంబి మాల్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. రోషన్ కనకాల హీరోగా తెరకెక్కుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ బబుల్ గమ్. ఈ ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. పెద్ద సినిమాలు రిలీజ్ కి లేకపోవడంతో ఈ వారం చిన్న సినిమాలు థియేటర్ లో సందడి చేయబోతున్నాయి. ఈ లిస్ట్ లో భానుశ్రీ, సోనాక్షి వర్మ లీడ్ రోల్స్ లో కలస మూవీ, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తెరకెక్కిన చే మూవీ, ఓ బేబీ హీరో విరాజ్ అశ్విన్ నటించిన జోరుగా హుషారుగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. యువ హీరో అండ్ డైరెక్టర్ నవీన్ ఫస్ట్ సినిమా టెస్ట్ షూట్ ని ఈ మధ్య కంప్లీట్ చేశారు. స్ట్రగులింగ్ డేస్ అనే బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.